పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2008 ఒలింపిక్స్లో రైఫిల్ షూటింగ్లో ఒక అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియా తరఫున. అతని పేరు అభినవ్ బింద్రా అనమాట. నాకు అతను బాగా గుర్తుండిపోయాడు. ఎందుకంటే రైఫిల్ షూటింగ్లో ఒలింపిక్స్లో ఇండియా ఒక గోల్డ్ మెడల్ రావడం అంటే చాలా అసలు అరుదైన విషయం. తర్వాత అతని ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. ఎక్కడో అబ్రాడ్లో రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత చాలా ప్రాక్టీస్ చేశాడు. తర్వాత రైఫిల్ షూటింగ్స్లో చాలా మెడల్స్ అతనికి ఉన్నాయి. 2002లో అతను జూనియర్స్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ అప్పుడు సెమీఫైనల్స్లో ఓడిపోయాడు. ఈ విధంగా చాలా ఉంటే అసలు రైఫిల్ షూటింగ్ అనేది చాలా కష్టం కదా. ఒక ఇండియన్ అయ్యి ఉండి అలాంటి వాటిల్లో గోల్డ్ మెడల్ వచ్చేంత వరకు కూడా అతను అంత ఫోకస్ ఎలా చేశాడు అని చాలా ఆశ్చర్యపోయాను నేను. అయితే అతను ఏం చెప్పాడంటే అతను ఒక బిజినెస్ మ్యాన్. అతను బిజినెస్ చేస్తూనే రైఫిల్ షూటింగ్ని ప్రాక్టీస్ చేశాడు. నాకు బిజినెస్ మీద ఎంత ఫోకస్ ఉందో రైఫిల్ షూటింగ్ మీద కూడా నాకు అంతే ఫోకస్ ఉంది. ఇది నా హాబీ, అది నా ప్రొఫెషన్ అని చెప్పాడు. ఎందుకు నాకు అతను ఫోకస్ చేసిన విధానం అదంతా కూడా చాలా నచ్చింది. అయితే నేను ఇటీవల కాలంలో అంటే ఇదివరకు ఆ టైప్ ఆఫ్ వార్తలు కానీ న్యూస్ కానీ నన్ను చాలా ఆకర్షించేవి. అవన్నీ ఇప్పుడు దేవునికి అప్లై చేసుకుంటూ ఆలోచించి దానిలోంచి ఒకటి దేవునికి సంబంధించింది నేర్చుకోవడానికి నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఫోకస్ అంటే గురి అనే దాని గురించి దేవుడు ఏం చెప్పారా దైవ గ్రంథంలో అని ఆలోచిస్తే కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. నేను యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వాన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అని ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ దావీదు మహారాజు గారు ఆయన చాలా బలాఢ్యుడు. ఆయన అనేక విధాలైన ఒడిదుడుకులు పడ్డారు. సౌలు గారు ఆయన వెంట తరిమారు. ఆ తర్వాత చాలా రకాలైనటువంటి యుద్ధాలు చేశారు. వీటన్నిటిలో కూడా ఆయన ఎక్కడా కూడా తన శక్తిని బట్టి ఆయన గర్వించలేదు. తన కొన్ని విద్యలను బట్టి ఆయన అతిశయపడలేదు. కానీ ఆయన ఒకే ఒక మాట అంటున్నారు, యెహోవా యందే నేను నా గురి నిలుపుచున్నాను. ఇంకొక మాట కూడా అంటారు, నా కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. కుడి పార్శ్వాన ఆయన ఉండటము అంటే నాకు గుర్తొస్తుంది. చిన్నపిల్లలకి మనం సైకిల్ నేర్పించేటప్పుడు వాళ్ళు పూర్తిగా సీటు మీద కూర్చోకుండా దాన్ని తొక్కుతూ ఉంటే వెనకాల తండ్రి కానీ ఇంకెవరైనా హెల్పర్స్ కానీ వాళ్ళ పక్క నుండి వాళ్ళని తోస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం స్పీడ్ అందుకున్న తర్వాత ఆ స్పీడ్తో పాటు వీళ్ళు కూడా పక్కనే ఆ సైకిల్ పక్కనే పరిగెడతా ఉంటారు. స్లోగా వాళ్ళకి వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళు ఆ సైకిల్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఇంకా అలా నేర్చుకుంటారు. 1-2 సార్లు పడ్డా సరే వాళ్ళకి ఆ సైక్లింగ్ బాగా వచ్చేస్తుంది. అది హెల్పర్ అంటే అర్థం. నేను అంటే నాకు ఉన్న ఎగ్జాంపుల్స్ బట్టి నాకు అర్థమైంది. కుడి పార్శ్వాన్ని ఉండటమంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఆ సహాయం చేసే వాళ్ళు కుడి వైపునే ఉంటారు. అలాగే దేవుడు కూడా నా పక్కనే ఉన్నాడు అని నేను అనుకుంటూ అది అసలు ఇమ్మూవబుల్ ఫెయిత్ అనమాట. అస్సలు అన్షేకబుల్ ఫెయిత్. దానిని ఎవ్వరు కూడా షేక్ చేయలేరు. ఆ యొక్క విశ్వాసం దానికి ఇంకా ఏది కూడా అడ్డు రాదని ఆయన చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు నా కుడి పక్కనే ఉన్నారు కాబట్టి నేను ఎప్పటికీ కూడా కదల్చబడను, నా విశ్వాసం అలాంటిది అని అంటా ఉన్నారు ఆయన. అది గురి అంటే. దేవునిలో మన గురి ఉంటే మనం ఆ విధంగా ఉంటాం. మరి పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 9వ అధ్యాయం 26వ వచనం ఆయన ఏమంటారంటే, నేను గురి ఎరగని వాళ్ళ వల్లే పరిగెత్తట్లేదు, గురి తెలిసే నేను పరిగెడుతున్నాను అంటారు. ఏ గురి అంటే ఆయన ఎవరితో ఎలాగ కలిసిపోయి సువార్తను ప్రకటించాలో అలాగే ప్రకటించారు. అంటే ఆయన ధర్మశాస్త్రం తెలిసిన పరిసయ్యులు వారితో ధర్మశాస్త్ర సంబంధమైనవి చూపిస్తూనే అవి ఎత్తి చూపుతూనే తాను కూడా ఒక ధర్మశాస్త్రానికి సంబంధించిన యూదుడిని అని చెప్పుకుంటూ వాళ్లతో పాటు అది వాదించుకుంటూ యేసుక్రీస్తుని చూపించారు. అదేవిధంగా ధర్మశాస్త్రం తెలియని అన్యులకి అన్యుడిలాగే ఉండి ఆయన యేసుక్రీస్తుని చూపించారు. కాబట్టి ఎవరితో ఏ రోల్లో ఎలా ఉండాలో అది ఆయన పోషిస్తూ నా గురి నాకు తెలుసు కాబట్టి అది తెలిసినట్టే నేను పరిగెడుతున్నాను, కానీ తెలియని వాడి వల్లే నేను పరిగెత్తట్లేదు అని చెప్తూ ఆయన ఆఖరణ ఒక మాట అంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే అందరికి ప్రకటిస్తూ చివరికి నేనే తప్పిపోతానేమో అని నా శరీరాన్ని నేనే నలగగొట్టుకుంటున్నాను అంటారు. అంటే నలగొట్టుకోవడం అంటే ఒక దేనిలో అయినా ఒక పోటీల్లో పరిగెట్టేటప్పుడు కానీ ఏ విద్యలో అయినా సరే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మనల్ని మనం మార్నింగ్ లేసి దాని మీద ఫోకస్ చేసి
పరిగెత్తడం కానీ, ఏదైనా సరే, ఏ విద్య అయినా సరే మనం దానిలో బాగా మనం విన్ అవ్వాలంటే చాలా కష్టపడి మన శరీరం నలిగిపోయేంతగా ఎవ్వరూ లేవని ఆ టైంలో మన పొద్దున్నే లేచి రాత్రి ఎప్పుడు పడుకుని ఎన్నో వాటికి దూరం అయ్యి ఎంతో కష్టసాధ్యమైన పని మనం సాధిస్తాం. అలాగే ఆయన కూడా నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను, అందుకే గురి తెలిసి పరిగెడుతున్నాను అని అంటారు. అంతేకాకుండా ఆయన ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ 14వ వచనంలో ఆయన ఏమంటారంటే, దేవుడు మనకు ఏర్పరిచిన యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన ద్వారా నేను గురి యొద్దకి బహుమానం సంపాదించాలని పరిగెడుతున్నాను అంటారు. గురి యొద్దకి బహుమానం సంపాదించాలని పరిగెట్టడం అంటే క్రీస్తు యేసులో ఒక ఉన్నత పిలుపు ఉంది. ఆ ఉన్నత పిలుపుకి మనకు ఒక బహుమానం ఉంది. పిలుపు మామూలుగా లేదు. అదేంటంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచారు, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు. కాబట్టి అది ఒక మామూలు పిలుపు కాదు, అది హైయెస్ట్ కాలింగ్ అనమాట. ఆ హైయెస్ట్ కాలింగ్కి నాకు ఒక బహుమానం ఉంది కాబట్టి అది తెలిసి నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటారు. అంతేకాకుండా మళ్ళీ అదే ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఇంకొక మాట అంటారు. ఏమని అంటారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి నా మాదిరిగా నడుచుకున్న వారిని మీరు గురి చూడండి అంటారు. అంటే నేను యేసుక్రీస్తుని బట్టి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. అక్కడ శిష్యరికం గురించి ఆయన చెప్తున్నారు. అనేక మంది ఆయన చూస్తూ ఆయన శిష్యులుగా ఆయన మాదిరిగా నడుచుకున్నారు. కొత్తగా తన శిష్యత్వంలోకి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి కొంతమంది నడుచుకుంటున్నారు, వాళ్ళని మీరు గురిగా ఎంచుకోండి. అంటే ఏంటంటే ఒక సంఘం ఏర్పడినప్పుడు ఒకరిని ఒకరిని చూస్తూ వాళ్ళల్లో ఉన్న మంచి మనం తెలుసుకుంటూ వాళ్ళని గురిగా మనం అనుకోవాలి. అలాగే మనకి ఏదైతే నేర్పించారో మన గురువు గారు కానీ కాపరి కానీ ఆయన గురిగా మనం ఉండాలి. ఒకరినొకరు గురిగా ఎంచుకుంటూ ముందుకు సాగుతూ దేవుడే మనకు గురిగా ఉంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అపజయం అనేది ఎదుర్కోము. మనం ఎదుర్కొనేటప్పుడు దేవుని యొక్క టెస్ట్ మాత్రమే, ఆయన మనల్ని పరీక్షించాలనుకున్నదే ఉంటది. కానీ మనంతట మనం తప్పుల్లో పడిపోకుండా దేవుడిని గురిగా నిలుపుకొని మనమందరం కూడా అట్టి గురి కలిగి బహుమానం పొందేటట్లుగా ఉన్నత పిలుపు కోసం, ఆ బహుమానం కోసం మనం అందరం సాగిపోవాలని మనందరి తరఫున దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన గురి గురించి కొన్ని విషయాలు నా ద్వారా ప్రభా మీరు మా అందరికీ ఇంకొకసారి గుర్తు చేశారు. ప్రభా నీవే మా గురిగా ఉంటూ మమ్మల్ని మా కుడిపార్శ్వాన నిలిచి బలపరుస్తూ నడిపించే దేవుడివి. ఒకరిని చూసుకుంటూ హెచ్చరించుకుంటూ ఒకరిని చూసి ఇంకొకరము గురిగా భావిస్తూ మేము నీ బహుమానాన్ని పొందటానికి నీ ఉన్నతమైన పిలుపులో ఒక బహుమానం ఉందని గుర్తిస్తూ గురి తెలియని వారిగా కాకుండా గురి తెలిసి బహుమానం పొందగలిగేటట్లు మేమందరము నడుచుకోవాలని నన్ను మమ్మల్ని అందరినీ చేతికి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, he's always near.